నమస్కారం. తెలుగు సాంప్రదాయాల ఛానల్కు స్వాగతం. పురాతన కాలం నుండి మన దేశంలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు, ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి శాస్త్రీయ వివరణ దొరికితే మరికొన్నింటికి దైవత్వపు మెరుగులద్దారు మన పూర్వీకులు. అలాంటి ఒక అద్భుతం, ఎన్నో చర్చలకు, పరిశోధనలకు కేంద్రబిందువు రామసేతు. రామసేతు గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయి? ఆధునిక విజ్ఞానం ఏం కనుగొంది? ఈ రెండింటి మధ్య ఉన్న భేదాలు, సామ్యాలను ఈరోజు మనం పరిశీలిద్దాం. రామాయణంలో రామసేతు. మన సనాతన ధర్మంలో రామాయణం ఒక పవిత్ర గ్రంథం. త్రేతాయుగంలో జరిగిన శ్రీరాముడి కథ ఇది. రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు లంకకు చేరుకోవడానికి శ్రీరాముడు సముద్రంపై వారధి నిర్మించమని వానరసేనను ఆదేశిస్తాడు. నలుడు, నీలుడు వంటి ప్రముఖ వానర శిల్పుల పర్యవేక్షణలో లక్షలాది వానరులు భారీ బండరాళ్లను, వృక్షాలను సముద్రంలో వేసి వంతెన నిర్మించాలని రామాయణం చెబుతుంది. ఈ వంతెనపై నడిచి శ్రీరాముడు తన సైన్యంతో లంకకు చేరుకుని రావణుడిని సంహరించి సీతమ్మను తిరిగి తెచ్చుకున్నారు. ఈ వంతెనను రామసేతు లేదా నలసేతు అని పిలుస్తారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వంతెన శ్రీరాముడి పరాక్రమానికి, భక్తికి, దైవత్వానికి ప్రతీకగా హిందువులు విశ్వసిస్తారు. రామసేతు అనేది భారతదేశంలోని రామేశ్వరం నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు సుమారు 48 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఒక సహజసిద్ధమైన శిలల గొలుసు. దీనిని యాడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నుండి నావికులకు ఇది ఒక ఆటంకంగా ఉంది. 17వ శతాబ్దం నుండి పాశ్చాత్య పరిశోధకులు దీనిపై అధ్యయనాలు చేశారు. భూగర్భ శాస్త్రజ్ఞులు అంటే జియాలజిస్ట్, సముద్ర శాస్త్రజ్ఞులు అంటే ఓషనోగ్రాఫర్స్ దీనిని ఒక సహజసిద్ధమైన చోక్ పాయింట్గా అంటే సముద్ర ప్రవాహాలు, ఇసుక నిక్షేపాల వల్ల ఏర్పడిన ఇసుక దిబ్బలు మరియు పగడపు దిబ్బల గొలుసుగా అభివర్ణిస్తారు. కొన్ని అధ్యయనాలు దీనిలో మానవ ప్రమేయం ఉండవచ్చని సూచిస్తున్నాయి. అంటే ఇప్పటికే ఉన్న సహజసిద్ధమైన నిర్మాణాలను మానవులు మెరుగుపరిచి ఉండవచ్చని తెలుపుతున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన శాస్త్రీయ ఏకాభిప్రాయం లేదు. శాటిలైట్ చిత్రాలు, సోనార్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు దీనిని మరింత వివరంగా పరిశీలించడానికి ఉపయోగపడ్డాయి. దీనిపై ఉన్న శిలలు సున్నపురాయి మరియు సముద్రపు ఇసుకతో కూడి ఉన్నాయని, వాటి కింద సుమారు 10 నుండి 12 మీటర్ల లోతులో గట్టి రాతిపొర ఉందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. రామసేతు ఒక సహజసిద్ధమైన నిర్మాణమని విజ్ఞానం చెబుతున్నప్పటికీ దాని వెనుక ఉన్న పురాణ కథ కోట్లాది మందికి భక్తిని, విశ్వాసాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు శాస్త్రం వివరించలేని అనేక విషయాలు మన సంస్కృతిలో, విశ్వాసంలో భాగమై ఉంటాయి. రామసేతు అటువంటి వాటిలో ఒకటి. పురాణాలు కేవలం చరిత్ర పుస్తకాలు కావు. అవి మన సంస్కృతిని, నైతిక విలువలను, జీవన విధానాన్ని ప్రభావితం చేసే కథలు. శాస్త్రీయ పరిశోధనలు వాస్తవాలను, భౌతిక సత్యాన్ని అన్వేషిస్తాయి. ఈ రెండింటినీ గౌరవించడం ముఖ్యం. రామసేతు అనేది మన దేశ చరిత్రలో, సంస్కృతిలో, భౌగోళిక చిత్రంలో ఒక విడదీయరాని భాగం. అది సహజంగా ఏర్పడినా, మానవ ప్రమేయంతో మెరుగుపడినా, దాని వెనుక ఉన్న రామాయణ కథ మన తరతరాలకు స్ఫూర్తిని ఇస్తుంది. అంతర్జాతీయంగా కూడా ఇది ఒక ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం. దాని పరిరక్షణ, దానిపై మరింత అధ్యయనం చాలా అవసరం. రామసేతు విశ్వాసం, విజ్ఞానం అనే రెండు భిన్నమైన దృక్పథాలను మన ముందుంచుతుంది. ఇది మనకు పురాణాలపై ఉన్న నమ్మకాన్ని, అదే సమయంలో శాస్త్రీయ దృక్పథాన్ని కోల్పోకుండా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. మన సాంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునిక విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగడమే ఈరోజు మన సమాజానికి అవసరం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.